హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ వీడియోలో మనకి ఇక ఎంతో విశేషమైనటువంటి మార్గశిర పౌర్ణమి. ఈ పౌర్ణమి ఏ రోజున వచ్చింది? డిసెంబర్ 4 చేసుకోవాలా, డిసెంబర్ 5 చేసుకోవాలా, ఎటువంటి నియమాలను పాటించాలి? ఈ రోజున చాలా విశేషాలు అయితే ఉన్నాయండి. మరి అవన్నీ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో పూజను ఆచరించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ప్లీజ్ అండి లైక్ చేసి నా వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా మార్గశిర పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తుంటే ఆ మాసానికి మార్గశిర మాసం అని పేరు. ఈ మార్గశిర మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు పాదాలను పెట్టి పూజను ఆచరిస్తూ ఉంటాము. ఈ మార్గశిర మాసం అంతా కూడా లక్ష్మీ వారాలు అంటే గురువారాలు చాలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి తిథి కూడా మార్గశిర పౌర్ణమి ఎంతో ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, కోరల పూర్ణిమ అని కూడా అంటారండి. ఈ రోజుని దత్త జయంతి కూడా చేసుకుంటారండి. అంతేకాకుండా ఈ 2025వ సంవత్సరంలో మార్గశిర 2వ లక్ష్మీ వారం నాడే పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకునే అతి ముఖ్యమైన తిథి. అదే లలిత అమ్మవారిని కూడా ఆరాధించే తిథి. మరి ఈ రోజునే ఈ 2వ లక్ష్మీ వారం కలిసి రావడం చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో గురువారాలకి చాలా విశిష్టత ఉంది. మార్గశిర మాసంలో వచ్చినటువంటి 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చే మరొక గురువారం, మొదటి గురువారం కలిపి 5 గురువార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఈ గురువారం. ఆ గురువారమే ఈ మార్గశిర పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 4వ తారీఖున మార్గశిర పౌర్ణమి మనకు వచ్చింది. డిసెంబర్ 4, 2025వ సంవత్సరం మార్గశిర 2వ గురువారం ఈ రోజునే పౌర్ణమి తిథి ఉండటం మార్గశిర పౌర్ణమిగా జరుపుకోవాలి. ఇక్కడ తిథి సమయం కూడా చెప్తానండి. ఇక్కడ క్యాలెండర్ ప్రకారం మనకి డిసెంబర్ 4వ తారీఖున ఉదయం 9:36 ప్రారంభమై శుక్రవారం ఉదయం 7:12 వరకు తిథి ఉందండి, పౌర్ణమి తిథి ఉంది. సో కొన్ని క్యాలెండర్లో అటు ఇటు ఉండొచ్చండి, కానీ మనకి పౌర్ణమి తిథి అంతా ఉన్నది, రాత్రి వేళ అంతా ఉన్నది 4వ తారీఖు అనమాట. అంటే మార్గశిర 2వ లక్ష్మీవారం మనం పౌర్ణమి పూజ చేసుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి ఇల్లు వాకిలిని అందంగా అలంకరణ చేసుకొని అమ్మవారి పాదాలను పెట్టి ఇంటి ముందు గడప దగ్గర కూడా అలంకరణ చేసి పాదాలను ముగ్గుగా వేసుకొని పూజలో కూడా అమ్మవారి పాదాలను పెట్టుకొని తప్పనిసరిగా పూజను ఆచరించాలండి. మార్గశిర లక్ష్మీ వారాలని ఆచరించే వాళ్ళైతే వాళ్ళకి ఇది 2వ వారం అవుతుందండి. అయితే ఇప్పటి వరకు మేము మొదటి వారం చేసుకోలేదు అనుకునే వాళ్ళు కూడా ఈ 2వ వారం మీరు 2వ వారం నుంచి పౌర్ణమి వచ్చిన వేళ విశేషంలో ఈ పూజను మీరు మొదలు పెట్టుకోవచ్చండి. ఇది ప్రత్యేకంగా కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఎవరు ఈ కోరల అంటే చిత్రగుప్తుని సోదరే ఈ కోరల. ఈ రోజున ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారి అందరూ దేవతల పూజ చేసిన ఫలితం వస్తుందంట. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటామంటే కార్తీక పౌర్ణమి నుండి ఈ మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉండడం వల్ల అనేక రోగాల వ్యాధులు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయంట. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజుని ఆరాధిస్తారు. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి అనేది ఈ కోరల అమ్మవారు ఎవరు అంటే సాక్షాత్తు చిత్రగుప్తుని సోదరంట. మార్గశిర పౌర్ణమి రోజు ఈ చిత్రగుప్తుడు తన చెల్లెని ఇంటికి వస్తాడంట. అన్నయ్య వచ్చాడని చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందుని ఏర్పాటు చేస్తుందంట. చిత్రగుప్తుడి చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయాలు లేకుండా వరమిస్తాడట చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడి మీద ఉన్న అభిమానంతో అలా నెరవేరేలా యమధర్మరాజు కూడా సమర్థిస్తారంట. అప్పటి నుంచి ఈ మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైందంట. అయితే కోరలమ్మ అంటే ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టి చేసే కన్నా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవును, లలితాదేవును లేదా మీ ఇష్టదైవం, మీ కులదైవాన్ని ఆరాధిస్తారు. ఆ పూజను చేసుకొని మినప రొట్టెను నైవేద్యంగా పెడతారంట. అలా మినప రొట్టెని నైవేద్యంగా పెట్టి ఆ రొట్టెను వీధి కుక్కలకు వేయటం వల్ల ఎటువంటి సమస్త దోషాలు పోతాయంట. అందులో కుక్కను కాలభైరుని వాహనంగా చెప్తారు కదండి. అంటే అలా కుక్కలకి ఆహారం అనేది పెట్టడం వల్ల ఇటు కాలభైరుని అనుగ్రహం కూడా కలుగుతుందని, ఎటువంటి రోగాలున్నా అనారోగ్యాలున్నా తొలగిపోతాయని, ఏవైనా జాతకంలో దోషాలున్నా పోతాయని చెప్తారండి. అందుకే ఈ రోజున మినపరొట్టును నైవేద్యంగా పెట్టాలండి. మరి ఏ సమయంలో ఈ పూజను ఆచరించాలి అంటే
మార్గశిర లక్ష్మీ వారం కాబట్టి ఉదయాన్నే ఎలాగో పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడే ఈ పూజ చేసుకోవచ్చండి. పౌర్ణమి రాత్రి వేళలో ఉంటే చాలా విశేషం అండి. కాబట్టి సమయంలో దాటిన తర్వాత 6 దాటిన తర్వాత కూడా ఈ పూజను అయితే ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి ఇటు చంద్రుడికి పూజ చేసుకోవచ్చండి. లలితాదేవి అమ్మవారికి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రం పాటిస్తే చాలా మంచిదండి. చంద్రుని అష్టోత్తరం చదువుకోవటం, అమ్మవారి స్తోత్రాలు చదువు అన్నీ విశేష ఫలితాలు ఇస్తాయండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి క్షీరదీపాన్ని వెలిగించుకుని ఉంటారండి. మరి ఈ పౌర్ణమిని డిసెంబర్ 4 మార్గశిర 2వ లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలాగానే అమ్మవారిని పూజ చేసుకొని లక్ష్మీవారం వ్రత కథ చదువుకొని ఉన్నవాళ్ళు అక్షింతాలు ఇంట్లో అందరూ కూడా తల మీద వేసుకోవాలండి. మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి మార్గశిర పౌర్ణమి రోజునే మరొక విశేషం ఏంటంటే దత్త జయంతి అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దైవ స్వరూపంగా గురు స్వరూపంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని అవతరించిన రోజున ఈ మార్గశిర పౌర్ణమి రోజునే దత్త జయంతిగా జరుపుకుంటారండి. దత్త అంటే సమర్పించడం అని అర్థం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు తను సమర్పించుకున్నారు కాబట్టి దత్త అని, ఇతను అత్రి మహర్షి కుమారుడు కాబట్టి ఆత్రేయ అని, ఈ రెండింటిని కలిపి దత్తాత్రేయ అని పిలవడంగా స్వామివారిని జరుగుతుందండి. ఇది గురువు రూపంలో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అంశముల అవతారమూర్తియే ఈ దత్తాత్రేయ స్వామి. దత్త అనుగ్రహం కోసం జప జ్ఞానాలతో ఈరోజు స్వామివారికి పూజ చేస్తూ ఉంటారండి. దత్తాత్రేయ స్వామివారికి పిల్లల చేత కలిగి పూజ చేయిస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగి విద్యలో బాగా రాణిస్తారంటండి. పౌర్ణమి రోజున రాత్రి వేళ తిరిగి ఉన్నప్పుడు అంటే ప్రదోషకాలం దాటిన తర్వాత పౌర్ణమి వేళలో స్వామివారి అవతరించారని చెప్తారు కాబట్టి 4వ తారీఖున సాయంత్రం ఈ పూజను చేసుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామివారిని పూజ చేసుకోవాలండి. దత్తాత్రేయ స్వామివారికి సంబంధించిన వీడియోలన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. దత్త పారాయణ ఎలా చేయాలి, ఒకరోజు పారాయణ ఎలా చేయాలి, ఎవరైనా గానగాపురం వెళ్ళాలంటే గానగాపురం విశేషాలు ఏంటి, అన్నిటితో చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి, నా ఛానల్ని చెక్ చేయండి. ఆ వీడియోస్ లింక్ అన్నింటినీ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు ఎవరైనా క్షీరదీపం పెట్టాలి అనుకుంటే క్షీరదీపం ఎలా పెట్టాలనే వీడియో కూడా నా ఛానల్లో ఉందండి. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత పర్వదినం ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ కూడా ఆ రోజు పూజ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి, ఫస్ట్ మీరు లైక్ చేస్తారో లేదు, ఇప్పుడైతే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.